ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. సమస్య పరిష్కారం కోసం తిరగని చోటంటూ ఉండదు. ఇక మీకు ఆ దిగులు అక్కర్లేదు. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం బాబాగారి ఆశీర్వాదంతో గురువుగారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు. కేరళ తాంత్రిక్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే, ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ప్రేమ, వివాహం, అత్తాకోడళ్ళ సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య, స్త్రీ వశీకరణం, అలాగే పురుష వశీకరణం, శత్రు వశీకరణ, లక్ష్మీ వశీకరణ, ఎటువంటి సమస్యలకైనా గురువుగారు తంత్రం వేసి వెంటనే మీ సమస్యని పరిష్కారం చేయగలుగుతారు. 24 గంటల్లోనే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం గురువుగారు తప్పకుండా చెప్తారు. గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, అదృష్టం ఉంటేనే నీకు ఇది నీ కంట పడుతుంది, దీన్ని అస్సలు వదులుకోవద్దు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు పంపించిన సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. బాబాగారి ఆశీర్వాదం అందరి మీద కూడా ఉంటుంది. బాబాగారు మన కోసం, మన అదృష్టం ఉంటేనే ఇది మీరు వినగలుగుతారు, చూడగలుగుతారు అని ఎందుకు అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ కొత్త సంవత్సరంలో షిరిడీకి రావటం అనేది ఒక అదృష్టం. మనకు ద్వారకామయి వెనుకాల ఆ సంజీవ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదండి. షిరిడీకి వెళ్ళిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆ యొక్క షిరిడి ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనం చేసుకోండి. చక్కగా సింధూరం రాసి ఆ మర్రి ఆకులు అనేవి కట్టి మాల అనేది వేస్తూ ఉంటారు. తమలపాకుల మాల కూడా వేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. తర్వాత చావడి లోపలికైతే ఉదయం సాయంత్రం చాలా అంటే చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు. కానీ నీకు ఎంతో అదృష్టం ఉంటే కానీ మీరు ఆ బాబా దర్శనాన్ని చేసుకోలేరు. ఎంతోమంది ఎంతో కాలం నుండి బాబా దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ బాబా ఆశీర్వాదం మనపై ఉండడమే కాదు, ఆ బాబా గారి ఆజ్ఞ మనపై లేనిదే మనం ఆ షిరిడీకి వెళ్ళలేము. ఎన్నోసార్లు ఎన్నో అవకాశాలు వచ్చినా సరే మనము షిరిడీకి వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. బాబాగారి ఆశీర్వాదం మనతో పాటు ఎప్పుడూ ఉంటుంది. బాబాగారు మనతో ఉన్నట్టుగానే ఉంటుంది. మన కళ్ళ ముందు బాబాగారు ఉన్నట్టుగానే ఉంటుంది. ప్రతిరోజు ప్రతి సమస్యకి, ప్రతి అదృష్టానికి, మన ప్రతి బాధలోనూ, కష్టంలోనూ, సంతోషంలో కూడా బాబాగారు మన చేయి పట్టుకొని మనతో పాటే ఉంటారు. ఇది మనందరి నమ్మకం. బాబాగారిని నమ్మే ప్రతి ఒక్కరి నమ్మకం కూడా ఇదే. అలాగే బాబాగారు కూడా మనకి కష్టకాలంలో చక్కగా దారి చూపిస్తారు. ఎంత పెద్ద కష్టమైనా సరే మనం దానిలో నుండి బయటికి పడే మార్గం అయితే మనకి వెంటనే తెలిసిపోతూ ఉంటుంది. ఆ మార్గాన్ని స్వయంగా బాబాగారే ఎవరో ఒకరి రూపంలో వచ్చి మన ముందు చెప్తూ ఉంటారు. మరి ఈ కొత్త సంవత్సరంలో అంటే 2026లో మన జీవితం ఎలా ఉండబోతుంది, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది బాబాగారు మనకి ముందే తెలియజేయాలి అనుకుంటారు. అందుకే మనకి ఇలా మరొకరి రూపంలో, సందేశాల రూపంలో లేదా మరొక వ్యక్తి రూపంలో మనకి ఆ సందేశాల్ని చేరవేరుస్తూ ఉంటారు. ఏమీ అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు బాబాగారే మనకి దారి చూపించడానికి మన ముందుకు వస్తారు. అది ఒక పక్షి రూపంలో అయినా, మనిషి రూపంలో అయినా, లేదా మీ శ్రేయోభిలాషి లేదా మీ శత్రువు అయినా కూడా సరే. కొన్నిసార్లు శత్రువులు కూడా మనకి మంచి మార్గాన్ని చూపిస్తారు. ఇది బాబాగారు స్వయంగా ఎన్నోసార్లు మన జీవితంలో జరిపి చూపించారు. ఒక్కొక్కరి అనుభవం ఒక్కోలా ఉంటుంది. బాబా భక్తులు ఒక్కొక్కరి బాధలు, వాళ్ళ ఆనందాలు, వాళ్ళ సంతోషాలు, బాబా వారికి తోడుగా ఉన్న విధానాలు చెప్తూ ఉంటే మన కళ్ళ నుండి కన్నీళ్లు రావడం అయితే ఖాయం. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు బ్రతుకుతున్నది చాలా చిన్న జీవితం.
ఈ జీవితం అనేది చాలా సంతోషంగా, ఆనందంగా మీ ప్రతి క్షణాన్ని మీరు అనుభవించేలా, మీరు ఆనందించేలా మీరే మీ చేతులతో మార్చుకోగలుగుతారు. కష్టం ఉంది అని చెప్పి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటే నీ కష్టం తీరే మార్గం నీకు అస్సలు కనిపించదు అని బాబాగారు ఎన్నోసార్లు మనకి చెప్పారు. అదే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని ఈ కొత్త సంవత్సరాన్ని ఎంతో సంతోషంగా మీరు ముందుకు తీసుకుని వెళ్ళండి. చాలామందిలో నిరాశ, నిస్పృహ ఉన్నవారిలో ఏముంది, కొత్త సంవత్సరం అయితే ఏంటి, పాత సంవత్సరం అయితే ఏంటి, నా జీవితంలో ఏం మార్పు ఉంటుంది అనేది అనుకుంటూ ఉంటారు. మార్పు అనేది జీవితంలో రావాలి అంటే మారాల్సింది ముందుగా మీకు మీరే. మీలో మార్పు మొదలైంది అంటే మీ చుట్టూ వాతావరణం మారుతుంది, పరిస్థితులు మారుతాయి. మీతో ప్రవర్తిస్తున్న ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది మీ మార్పు అనేది. ఎందుకంటే మీరు సంతోషంగా ఉంటే మీ చుట్టుపక్కల సంతోషం వెల్లివిరుస్తుంది. మీరు నవ్వుతూ ఉంటే 10 మంది మీతో కలిసి నవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు బాధపడుతూ ఏడుస్తూ ఉంటే చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఉండలేరు. అలా కాకుండా కోపాన్ని చూపిస్తూ ఉంటే అవతలి వాళ్ళు ఏం మాట్లాడాలి అన్నా కూడా సంకోచిస్తూ భయపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఎవరికీ కూడా రాకూడదు అంటే ముందు మన పెదవులపై, మన మొహంలో చిరునవ్వు అనేది కనిపించాలి. ఎవరిని కూడా మనం ఉద్రేకంతో, కోపంతో చూడకూడదు. మన కళ్ళు ఎప్పుడూ బాబాగారి కళ్ళలా కరుణను మాత్రమే కురిపించాలి. అలా కాకుండా కోపం, ద్వేషం, అసూయతో మనం ఇంకొకరిని చూసినప్పుడు మన చుట్టుపక్కలకి రావడానికి ఎవరైనా బాధపడతారు, భయపడతారు. ఎవరికైనా సరే ఏ హాని కూడా కల్లో కూడా తలపెట్టాలని చూడకూడదు. బాబాగారు ఎన్నోసార్లు మనకి చెప్పిన విషయం ఏమిటంటే కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నీ కర్మను నేను తగ్గించగలను కానీ నీ కర్మని పూర్తిగా తొలగించలేను అని. నువ్వు మంచి కర్మ చేస్తే నీకు మంచే ఎదురవుతుంది, చెడు కర్మ చేస్తే నువ్వు కష్టాలని, కన్నీళ్ళని ఎదుర్కోక తప్పదు అని చెప్తూ ఉంటారు. ఎంత మంచి వారికైనా కష్టాలు అనేవి మీరు ఎంత దృఢంగా ఉన్నారో ఒక్కసారి పరీక్షించడానికి మీ జీవితంలోకి వస్తూ ఉంటాయి. కానీ వాటికి భయపడి మీ వ్యక్తిత్వాన్ని, మీ సంతోషాన్ని మీరు చేజార్చుకోవద్దు. మీరు సంతోషంగా ఉంటే ఆనందించే వారిలో మొదటి వ్యక్తి మన తండ్రైన బాబాగారే ఉంటారు. ఆయనకి తన బిడ్డలు సంతోషంగా ఉంటే చూడడం ఎంతో ఇష్టం. బాబాగారు మన నుండి కోరుకునేది ఒక్కటే, నువ్వు సంతోషంగా ఉండు, నీ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచు. అంతేకాదు ఆపదలో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి అది మాట సాయమైనా లేదా భోజనం పెట్టడం, నీరు ఇవ్వడమైనా సరే నీకు చేతనైనది, నీకు ఉన్నంతలో నువ్వు చెయ్యి చాలు. గొప్పలకు పోయి నువ్వు అప్పు చేసి మరీ ఏ పని కూడా చేయాల్సిన పని లేదు. నీకు చేతనైనంత, నువ్వు చేయగలిగినంత నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలవు ఆ పరిస్థితిలో అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సహాయపడడానికి చూడండి. అది ఇంతకుముందు చెప్పినట్టుగా మాట సాయమైనా లేదా ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడమైనా, దాహంతో ఉన్నవారి దాహం తీర్చడమైనా సరే ఎప్పుడూ కూడా ఒకరి మంచే కోరుకోవాలి. అది ఎప్పుడూ మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి, మన తల్లిదండ్రులకి కూడా చాలా మంచి చేస్తుంది. బాబాగారు మన అదృష్టాన్ని ఈ సంవత్సరంలో ఇంకా మెరుగుపరుచుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నారండి. అందుకే అదృష్టం ఉంటేనే ఈ వీడియో నీ కంట పడుతుంది అని చెప్పి బాబాగారు అయితే అన్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.